గోల్డ్ సిల్వర్ మెటల్స్ ఒకసారి చూద్దాం. ఇవాళ కూడా మైనస్ దాదాపుగా 838 పాయింట్స్ గోల్డ్ మైనస్లో ఉంది. సిల్వర్ ఏమో 4400 1.58%, 1.6%. గోల్డ్ ఏమో 0.51% డౌన్లో ఉంది. సో ఇంటర్నేషనల్ చూసినా మీకు 5200 రేంజ్లో ఉంది గోల్డ్. సిల్వర్ వచ్చి 88, 87, 90 ఆ రేంజ్లో ఉంది. సో హై వచ్చేసి 121 అది. ఇదేమో ఇంటర్నేషనల్ గోల్డ్ ఏమో 5608. అంటే ఈ గ్లోబల్ టెన్షన్స్, జియోపొలిటికల్ టెన్షన్స్, ఎకనామిక్ కన్సర్న్స్ ఏదైనా నెగిటివ్గా ఏదైనా ఉన్నప్పుడు ప్రెషర్ పెడుతుంటే అవతల పెద్దన్న పొజిషన్లో ఉన్న వాళ్ళు ఆ మిగతా వాళ్ళకి ఇబ్బంది కాబట్టి దాని అనుగుణంగా ఈక్విటీ మార్కెట్ ఏదైనా ట్యాక్స్లు అన్నా కానీ, టరీఫ్లు అన్నా కానీ, లేకపోతే యుద్ధాలు చేయడం కానీ, ఇట్లా ఏదైనా నెగిటివ్ న్యూస్ ఏదైనా వచ్చినప్పుడు మార్కెట్ కొంచెం పడుతుంది కాబట్టి ఈ గోల్డ్ అండ్ సిల్వర్ కొంచెం మెటల్స్ పెరుగుతాయి. ఇప్పుడు ఫ్యూచర్లో ఆయన సీట్లో ఉన్నంత కాలం ఇక రావు అని చెప్పలేము. ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటాడు ఆయన. సో స్టిల్ ఆయన ఆ పొజిషన్లో ఉన్నంతకాలం మేబీ ఇంకా 2 ఏళ్ళు ఉంది, 28 దాకా ఉంది. సో అక్కడ దాకా ఇష్యూస్ ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. ఏది ఊరుకోడు, సైలెంట్గా ఉండడు ఆయన, డ్యామ్ షూర్ చేస్తాడు. అంటే ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి ఎక్కువ వచ్చినప్పుడు 2 lakhs వరకు గోల్డ్ వెళ్ళే ఛాన్సులు కూడా ఉన్నాయి. రాదు అని చెప్పలేము, వస్తుందని చెప్పలేము, కానీ ఇష్యూస్ బట్టి ఉంటుంది, వాళ్ళు తీసుకునే డిసిషన్స్ బట్టి ఉంటుంది. సో సిల్వర్ మటుకు 3 లక్షల వరకు రావచ్చా అంటే 282 దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చింది. అదే రేంజ్లో 270 to 285 ఆ రేంజ్లో కదలగడానికి ఉన్నాయి. సో ఏదైనా ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు చిన్నగా ఇది అవుతుంది. మామూలుగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మటుకు ఎవరైనా స్టాగర్డ్ మేనర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం బెస్ట్. ఎందుకంటే ఒకేసారి కొనకుండా స్ట్రక్చరల్గా గోల్డ్లో పెట్టుకోవడం బెస్ట్. మన అవసరార్థం మనకి ఎంత కావాలి ఏంటి ప్రీ ప్లాన్ పెట్టుకుని దాని ప్రకారంగా స్ట్రక్చర్గా పెట్టుకుంటే ఆ గోల్డ్ పెట్టుకుంటే మంచిది, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పరంగా కాకుండా. సో ఎవరైనా ఈ లెవెల్స్లో ఇట్లా చూడాలి. సో డెఫినెట్గా గోల్డ్ ఎంతవరకు రావచ్చు అంటే ఇప్పుడు 162 ఉంది కాబట్టి 162 to 170, 172 దాకా వస్తుంది. మళ్ళీ ఆ రేంజ్లోని కదలాడికలు ఉన్నాయి. ఏదైనా ఇష్యూ ఏదైనా వచ్చినప్పుడు, కొత్త ఇష్యూ నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు అప్పుడు ఫ్లేరప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు 182 దాటిందంటే నెక్స్ట్ 2 lakhs టచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది 282 దాటిందంటే 3,05,000 to 3,10,000 వరకు సిల్వర్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. అంటే సిల్వర్ అంతవరకు ఏంటంటే సిల్వర్ చిన్నగా ఇండస్ట్రియల్ యూజెస్ పెరుగుతుంది కాబట్టి లాంగ్ టర్మ్లో మళ్ళీ హై టచ్ అవుతాం. 4,10,000 MCX అది టచ్ అవ్వచ్చు. కానీ మన టైం పెట్టుకొని ఈ టైంలో సంవత్సరం